వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆస్ట్రో న్యూమరాలజీ ఫార్మిస్ట్ లో స్పెషలిస్ట్ భైరవ్ దోష్ శనిల్ గారు అయితే మన పక్కన ఉన్నారు. సో ఈరోజు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారేమో చూద్దాము. సో నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. ఆస్ట్రాలజీ ప్రకారం భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎందుకు జరుగుండొచ్చు గురుజీ? చెప్తానమ్మా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మన భారత్ పాకిస్తాన్ యుద్ధం ఎందుకు జరిగింది, అలా జరగడానికి గల కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పహల్గామ్లో 2025 22/4/2025 డేట్న మనకు ఒక అటాక్ అయితే జరిగిందనమాట. సో పహల్గామ్లో అటాక్ జరిగి దాన్ని బేస్ చేసుకొని దానికి ప్రతిదాడిగా మనము ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని ప్రవేశపెట్టి మనం యుద్ధం స్టార్ట్ చేసామన్నమాట. మనం యుద్ధంలో గెలిచామన్నమాట. సో అప్పుడు ఎందుకు అలా జరిగింది, ఆ రోజునే ఎందుకు పహల్గామ్లో మన పైన అంటే అక్కడికి వెళ్ళిన టూరిస్టుల పైన ఎందుకు దాడి జరిగింది అనేది మనం చూసుకున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే ఆ రోజు వచ్చేసి 22 ఏప్రిల్ 2025 అనమాట. సో 22 ఏప్రిల్ 2025ను దీన్ని మనం న్యూమరాలజీ ప్రకారం మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే న్యూమరాలజీ ప్రకారము 22. సో 22ను మనం యాడ్ చేసినట్లయితే 2 + 2 4 అవుతుంది అనమాట. అలాగే తర్వాత వచ్చేసి ఏప్రిల్ అంటే మనం 4 నెంబర్ అనమాట. అలాగే 2025ని మనం క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 9 నెంబర్ వస్తుంది. సో